ఓవరాల్ గా ఇందులో వీళ్ళు సక్సెస్ అవుతారని మీరు అనుకుంటున్నారా? మావోయిస్టులు అక్కడ ఉండి భారీ ఎత్తున ఎన్కౌంటర్ అవడమో లేకపోతే భారీ ఎత్తున లొంగిపోవడమో ఏదో ఒకటి జరిగే అవకాశం కనబడుతున్నదా ఇప్పుడు అంచనా ప్రకారం? ఈ ఆదివాసీ ప్రాంతాల్లో వాళ్ళ ఉద్యమాలు అనేవి, పోరాటం అనేది ఇప్పుడు మొదలు కాలే. మీరు చూసింది కదా, మన భారతదేశంలో బిర్సా ముండా నాయకత్వంలో ఆదివాసీ ఉద్యమాలు, పోరాటాలు జరిగినాయి. అల్లూరి సీతారామరాజు నాయకత్వంలో మనం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగినాయి. ఇదే మన ఆదిలాబాదు, మన మహారాష్ట్ర ప్రాంతాల్లో కొమరంభీం నాయకత్వంలో జరిగినాయి. ఇదే ఛత్తీస్గఢ్, ఇదే బస్తర్, ఇదే ఆబోసుమాడు, ఇదే మాడు ప్రాంతాల్లో గుండాదారు నాయకత్వంలో 1910లో కూడా జల్ జంగల్ జమీన్ ఉద్యమాలు, పోరాటాలు జరిగినాయి. మరి అప్పుడు మావోయిస్టులు లేరు కదా, కమ్యూనిస్టులు లేరు కదా. మావోయిస్టులు ఉన్నా లేకున్నా, కమ్యూనిస్టులు ఉన్నా లేకున్నా ఆదివాసీ పోరాటాలు జరిగిన చరిత్ర 200-300 సంవత్సరాలుగా చూసినాం. ఇదే అల్లూరి సీతారామరాజు ఆ రోజు ఏమన్నారు? దేశద్రోహి అన్నారు, టెర్రరిస్ట్ అన్నారు, ఉగ్రవాది అన్నారు. అట్లా పిలువబడినటువంటి ఆయన ఇదే భారత ప్రధానమంత్రి మోడీ గారు మొన్న పోయి, ఈ మధ్య కాలంలో పోయి విగ్రహ ప్రతిష్ఠ చేసింది కదా, విగ్రహావిష్కరణ చేసింది కదా. ఇదే మన కొమరంభీంకి ఇదే తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతోటి ఆయన జయంతి ఉత్సవాలు చేస్తూ ఉన్నారు కదా. ఇదే బిర్సా ముండాకి ఇదే బీజేపీ ప్రభుత్వం విగ్రహాలు పెట్టినాయి. ఓకే, కాబట్టి ఆదివాసీల పోరాటాలు, ఉద్యమాలు అనేవి ఇది ఇప్పుడు మొదలు కాలేదు. ఇదేదో ఇప్పుడు అంతమైపోతుంది, మావోయిస్టులు లేకుండా చేస్తే అంతమైపోద్ది అనుకుంటే, భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారు షెడ్యూల్ 5 ఎందుకు పెట్టిండ్రు, షెడ్యూల్ 6 ఎందుకు పెట్టిండ్రు? 12 షెడ్యూళ్లలో 2 షెడ్యూళ్ళు ఆదివాసీల కోసమే పెట్టిండ్రు. 5వ షెడ్యూల్, 6వ షెడ్యూల్. అంబేద్కర్ గారు 5వ షెడ్యూల్, 6వ షెడ్యూల్ పెట్టడానికి కారణం ఏంటిది? అక్కడ ఆ ప్రజల సంక్షేమం కోసం, ఆ ప్రజల అభివృద్ధి కోసం, ఆ ప్రజలని భారతదేశ భూభాగంలో అభివృద్ధి చేయడం కోసమే పెట్టినటువంటి షెడ్యూల్ 5 అమలు చేయండి. పేసా చట్టాన్ని అమలు చేస్తే అసలు ఇక సమస్య ఉండదు. చూద్దాం ఏం జరుగుద్ది అన్నది. వాళ్ళు మాత్రం మేము రెడీ అన్నట్టుగానే వాళ్ళు ఉన్నారు. మరి ఈ అంశం ఇంకా కొంత బలంగా మూమెంట్ దిశగా వెళ్తే, ప్రజల నుంచి కూడా ఇంకా రియాక్షన్ వస్తే వాళ్ళు ఏమైనా శాంతి చర్చలని ఆ దిశగా ముందుకెళ్తారేమో నాకు అనిపిస్తున్నారు. ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది మానవతావాదులు ఇవాళ మనం ఉద్యమకారులమా, విప్లవకారులమా మన పక్కన పెట్టిన ఒక మనిషిగా మానవత్వం ఉన్న మనిషిగా, మానవీయ కోణంలో ఒక సంక్షోభం, ఇప్పుడు ఎక్కడన్నా భూకంపం వస్తుంది, మనం వాళ్ళందరికి అండదండగా ఉంటామా లేదా? ఒక తుఫాన్ ద్వారా ఏమైనా సంక్షోభం వస్తుంది, అండదండగా ఉంటామా లేదా? ఇవాళ ఆదివాసీ ప్రజలు మమ్మల్ని కాపాడండి, ఈ దేశ మూలవాసులు వాళ్ళు, ఈ దేశ సంపదను కాపాడింది వాళ్ళు మమ్మల్ని కాపాడండి అని అంటున్నటువంటి సమయంలో మనందరం మానవత్వం ఉన్నటువంటి వాళ్ళు, మానవీయ కోణంలో మనం మాట్లాడాలన్నా వద్దా? ఓకే, మాట్లాడడం నేరమా? మాట్లాడాలి కదా. మాట్లాడకపోతే అసలు మనిషి అని చెప్పుకోవడానికి, మానవత్వం ఉందని చెప్పుకోవడానికి అసలు ఇంకా అర్థం ఏమున్నది? కాబట్టి ఇవాళ మానవీయ కోణంలో ఇలా దీన్ని మాట్లాడే వాళ్ళు విప్లవకారులుగా అని ముద్రేయొద్దు, వాళ్ళు ఏదో మావోయిస్టులని ముద్రేయొద్దు. వాళ్ళు మానవతావాదులు, మానవత్వంతో మాట్లాడుతున్నారు, మానవీయ కోణంలో మాట్లాడుతున్నారు, ప్రజాస్వామ్యం మీద నమ్మకంతో మాట్లాడుతున్నారు, రాజ్యాంగం మీద నమ్మకంతో మాట్లాడుతున్నారు. మాట్లాడడం తప్పెట్లయితుంది? మాట్లాడే వాళ్ళని అనవసరంగా ముద్రలేసి వీళ్ళిట్లా వాళ్ళిట్లా. ఇప్పుడు మీరు కూడా మాట్లాడుతారు, మీడియా కూడా మాట్లాడుతుంది. ఇవాళ మీడియా ఎంత పెద్ద ఎత్తున అక్కడికి పోయి మాట్లాడుతూ ఉన్నది. అట్లా మాట్లాడితే ఇక మీడియా మాట్లాడితే వాళ్ళు నక్సలైట్లా, వాళ్ళు మావోయిస్టులా? ఇలా పోలీసులు కూడా మొన్న కొంతమంది మాజీ పోలీసులు కూడా, పోలీస్ అధికారులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అంటే మాజీ పోలీస్ అధికారులు మాట్లాడుతున్నారంటే మీరు చూడండి వాళ్ళు చేసిన ప్రకటనలు. అంటే మాజీ పోలీస్ అధికారులు మాట్లాడితే కూడా ఇక వాళ్ళు మావోయిస్టు సపోర్టర్లా, వాళ్ళు నక్సలైట్లా? కాదు కదా. ఓకే, అరే మాజీ గవర్నర్లు మాట్లాడుతున్నారు, మాజీ మంత్రులు మాట్లాడుతున్నారు, మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. ఇప్పటికి కూడా ఇప్పుడు సీతక్క మాట్లాడింది, ఆమె యొక్క ప్రభుత్వంలో ఉన్న మంత్రి సీతక్క మాట్లాడింది అంటే ఇక ఆమె మావోయిస్టా లేకపోతే ఆమె నక్సలైటా? కాదు కదా. రాజ్యాంగం మీద నమ్మకంతో వాళ్ళు మంత్రి పదవి స్వీకరించి దాంట్లో భాగంగా అయినటువంటి వాళ్ళు. ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం మాట్లాడింది అంటే ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా మావోయిస్టులా? రేవంత్ రెడ్డి కూడా మావోయిస్టా? ఎట్లా దీన్ని మనం మాట్లాడతాం?
కాబట్టి ఇవాళ దేశంలో ఉన్న అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు. బీజేపీకి సంబంధించిన వాళ్ళు కూడా, బీజేపీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి వాళ్ళు కూడా మావోయిస్టులా? మీరు చూడండి, ఇవాళ భారతదేశంలో ఉన్న అనేక రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలు, బీజేపీ ఎంపీలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. బీజేపీ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. మరి వాళ్ళు టెర్రరిస్టులా? వాళ్ళు మావోయిస్టులా? వాళ్ళు నక్సలైట్లా? థ్యాంక్ యూ వెరీ మచ్ ఇన్నయ్య గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. కలుద్దాం.